హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు సినిమాయానం. ఇప్పుడే 'మాస్ జాతర' మూవీ చూసాను. ఓవరాల్‌గా ఆ మూవీ ఎలాగుందంటే బావుంది. అంటే ఇది 'రవితేజ' కమ్‌బ్యాక్ అని జెప్పాలి. ప్రీవియస్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' రెగ్యులర్ ఆడియన్స్ కాకుండా ఫ్యాన్స్‌కి గూడా రాడ్డే అనిపించింది. అస్సలు బాలేదు మూవీ. ఇగ 'మాస్ జాతర' విషయానికొచ్చేస్తే ఇందులో హీరో మన పోలీస్ డిపార్ట్‌మెంట్‌ల రైల్వే డిపార్ట్‌మెంట్‌ల ఎస్ఐ అన్నట్టు. ఓవరాల్‌గా మూవీ బావుంది. అంటే మూవీలో హైలైట్ ఏందంటే 'రవితేజ' అంతే. వింటేజ్ 'రవితేజ' కామెడీ టైమింగ్ బావుంది. సాంగ్స్ 2 బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి. శ్రీలీల క్యారెక్టర్ గూడా అంటే ప్రీవియస్‌గా వచ్చిన క్యారెక్టర్స్ కన్నా ఈళ్ళు కొంచెం క్యారెక్టర్ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ గూడా బాగుంది. మంచి కామెడీ టైమింగ్ ఉంది. మన ఏది ప్రీ క్లైమాక్స్‌ల ఒక మంచి సీన్ ఉంటది. రాజేంద్ర ప్రసాద్ చాలా బాగుంది. మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది 'భీమ్ సిసిరోలియో' మ్యూజిక్. సాంగ్స్ ఓకే. ఓకేగా ఉన్నా బీజీఎం మాత్రం కుమ్మేసిండు. ఇంగ్లీష్ లిరిక్స్ తోటి హీరో ఎంట్రీ వచ్చిన ప్రతిసారి ఓ మ్యూజిక్ వస్తది. కేక. మళ్ళా మనం మాట్లాడుకోవాల్సింది ఫైట్స్. ఇంటర్వెల్ ఫైటు, క్లైమాక్స్ ఫైటు, ప్రీ క్లైమాక్స్ ఫైట్సు. కేక. కేక అంటే కేకున్నాయి. పైగా మనం మెచ్చుకోవాల్సిందేందంటే, 'నవీన్ చంద్ర' విలన్ క్యారెక్టర్ చేసిండు గదా! అతను కుమ్మేసిండు. ఆ విలనిజం. విలన్ క్యారెక్టర్ కుమ్మంటే కుమ్మేసిండు. విలన్ క్యారెక్టర్ కుమ్మంటే కుమ్మేసిండు. ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది. అంటే ప్రీవియస్ 'రవితేజ'ల మూవీ‌ల ఇంత మంచి సినిమాటోగ్రఫీ అస్సలే లేదు. అంత బాగుంది సినిమాటోగ్రఫీ. అంతే ఒక్క మొక్కలో చెప్పాలంటే 'రవితేజ' కమ్‌బ్యాక్ అన్నట్టుగా అంతే. తన ఫ్యాన్స్‌కి మాత్రం పండగే. ఎంత పండగంటే ప్రీవియస్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' గానీ, దానికి ముందొచ్చిన మూవీస్ ఏవి 'టైగర్ నాగేశ్వరి', 'ఈగల్' మూవీ కొంచెం పర్లేదు. కానీ ఆ మిగిలినవయితే అన్నీ రాడ్ రంబోలు అబ్బో! అంటే ఇది గూడా ఏదో కొత్త స్టోరీ, తోపు తురుముఖాన్ స్టోరీ అన్నట్టు గాదు గానీ, రొటీన్ స్టోరీయే గానీ బాగుంది. తీశారు. ప్రీవియస్ మూవీస్‌ల రొటీన్ స్టోరీ అయినా గూడా ఇలా కొంచెం మంచి క్రాక్ అయితే క్రాక్ నచ్చినోళ్ళకి బీభత్సంగా నచ్చుతాయి. ఓవరాల్‌గా మూవీ బాగుంది. మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఆఫ్ 'రవితేజ'. 'రవితేజ' నుంచి కామెడీ కావాల్సినోళ్ళు కామెడీ, డాన్స్ కావాల్సినోళ్ళు డాన్స్, యాక్షన్ కావాల్సిన యాక్షన్, కామెడీ కావాల్సిన కామెడీ అన్నీ అవలీలగా ఉన్నాయి. మళ్ళా ఈ మూవీ‌ల శ్రీలీలలోని 'రవితేజ' పేరు గూడా పర్లేదు బాగుంది. అంటే 'ధమాకా'లో కొంచెం హార్డ్ అనిపించింది. ఇలా కొంచెం ఓకే. పర్లేదు. మూవీ బాగుంది. ఓవరాల్‌గా 'రవితేజ' కమ్ బ్యాక్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.